నాకున్న అనుభవం ప్రకారం ఒక 6 యాక్టివ్ లెగ్స్ని కనుక మనం డూప్లికేషన్ చేయగలిగితే, డూప్లికేషన్ మీన్స్ మనం ఎలాగైతే సేల్స్ చేసామో వాళ్ళతో చేయించగలిగితే, అది కూడా కేవలం 600 బీవీ అండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 600 బీవీతో మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చండి. మన జీవితంలో ఉంచినటువంటి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. దానికోసం మనం చేయాల్సిన ఒకే ఒక్క పని, ఫస్ట్ మనం ఒక 600 బీవీతో ఇన్వాల్వ్ అయిపోయి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక 6 యాక్టివ్ పీపుల్స్ని, డబ్బు సంపాదించాలని కోరుకున్న వాళ్ళు కావచ్చు, ఒక అవకాశం దొరికితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, టీమ్ని డెవలప్మెంట్ చేయగలిగే ఒక 6ని మనం రెడీ చేసుకోవాలండి. ఒక 6 మెంబర్స్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇక్కడ మనకి జరిగేది ఏంటి అంటే సింపుల్. మీరు ఒక 6 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ప్రతి లెగ్ నుంచి చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా వచ్చే ప్రతి వ్యక్తి ఒక లెగ్ అవుతారని చెప్పేసి, ఈచ్ లెగ్ నుంచి మనకు 600 బీవీ షాపింగ్ జరుగుతుంది. టోటల్ షాపింగ్ వచ్చేసి 3600 బీవీ జరిగింది. ఈ టోటల్ షాపింగ్ మీద ఈచ్ లెగ్ మీద కంపెనీ క్యాలిక్యులేటర్ ప్రకారం మనకి ఇచ్చే అమౌంట్ ఎంతో చూడండి. ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మ్యాచింగ్ 10% అంటే 60 రూపీస్ వచ్చింది. థర్డ్ పర్సన్ నుంచి 12% అంటే మనకు 72 రూపీస్ వచ్చింది. ఫోర్త్ పర్సన్ నుంచి 14% అంటే 84 రూపీస్ వచ్చింది. తర్వాత 15 అంటే 90 రూపీస్, 396 రూపీస్ మనం ఒక 6ని డైరెక్ట్గా పరిచయం చేయడం ద్వారా మనం తీసుకునే ఇన్కమ్. ఇదే ఇన్కమ్ని మనం డూప్లికేషన్ చేయగలిగితే, మన టీంకి మనం డూప్లికేషన్ చేయగలిగితే ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, జస్ట్ వీళ్ళు డూప్లికేషన్ చేసినా వచ్చే ఇన్కమ్ చూపిస్తానండి. అలా మనం ఒక 6ని ఒక 6 జనరేషన్స్ వరకు, 6 జనరేషన్స్ వరకు వాళ్ళు డెవలప్ చేయగలిగితే, వాళ్ళు ఆ తర్వాత ఒకరు ఒక 6 వరకు డెవలప్ చేయగలిగితే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. దీన్ని మనం పవర్ ఆఫ్ 600 బీవీ షాపింగ్ డూప్లికేషన్ అంటామండి. మీరు చేసిన పని ఇదండి. మీ టీంతో సేమ్ అదే పని వాళ్ళు చేసినట్లయితే, సెకండ్ జనరేషన్ వాళ్ళు సేమ్ యాజిటీస్గా చేసినట్టయితే, ఈచ్ 1 పర్సన్ 600 బీవీతో వచ్చి వాళ్ళు కూడా మనలాగా వర్క్ని డూప్లికేషన్ చేస్తే ఈచ్ లెగ్ నుంచి మనకు 3600 బీవీ అవుతుందండి. టోటల్ బిజినెస్ వచ్చేసి 21,600 బీవీ అవుతుంది. ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుంటే, ఎలాగైతే కంపెనీ ఇచ్చిన ఏదైతే 10% మ్యాచింగ్ బోనస్ సెకండ్ థర్డ్ లెవెల్ నుంచి 12% వచ్చిందో, అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇదే ఫార్మాట్లో 3600 బీవీ అయినప్పుడు మనకు వచ్చేసి 432 రూపాయలు 12% వస్తుంది. అండ్ 14% అంటే 504 రూపీస్ వస్తుంది. 15% 540, 15% 540. అలా మనం తీసుకొచ్చిన వాళ్ళు సేమ్ డూప్లికేషన్ చేయగలిగితే మనకు వచ్చే సెకండ్ డూప్లికేషన్ ఆఫ్ అమౌంట్ 2376 రూపీస్ వస్తుంది. మనం ఇంట్రొడ్యూస్ చేసింది కేవలం మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమేనండి. ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అయినా కానీ ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని, మన అండర్లో జరిగే సేల్స్ని బేస్ చేసుకొని మనకి యాజ్ ఇట్ ఈస్గా అమౌంట్ అనేది మల్టిపుల్ అవ్వడం జరుగుతుంది. అలా మీరు మల్టిపుల్ చేసుకుంటూ, ఎక్కువ అవసరం లేదండి, ఒక 6 జనరేషన్స్ వరకు మీరు తీసుకొచ్చిన వ్యక్తులు డైరెక్ట్ పీపుల్ కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చే డైరెక్ట్ పీపుల్ కావచ్చు, అలా 6 జనరేషన్స్ వరకు కనుక మీరు డెవలప్ చేయగలిగితే, డూప్లికేషన్ చేయగలిగితే, కేవలం 600 బీవీతో డూప్లికేషన్ చేయగలిగితే, ఒక 6 జనరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సేల్స్ డూప్లికేషన్ టాస్క్ ఫ్రమ్ ఈచ్ లెగ్, అంటే ప్రతి లెగ్ నుంచి కనుక మనం ఇలానే ఒక 6 టైమ్స్ కనుక మనం డూప్లికేషన్ చేయగలిగితే 100% ప్రతి నెల ఒక 13 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉందండి, ప్రతి రీపర్చేస్ సేల్ మీద. ఎందుకంటే వచ్చిన ప్రతి వ్యక్తి రీపర్చేస్ చేస్తూనే ఉంటాడు. పైగా నేను క్యాల్కులేట్ చేసింది కేవలం 600 బీవీ పాయింట్స్ మాత్రమే నేను క్యాల్కులేట్ చేశానండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అవుతే ఖచ్చితంగా ప్రతి నెల 1250 బీవీ పాయింట్స్, ఒక కామన్ మ్యాన్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి 6 నెలలకు ఒక నెల వస్తువులు ఫ్రీగా కొనుక్కోవాలనే చూస్తాడు. అలా నేను కౌంటింగ్ చేసింది 1250ని కౌంట్ చేయలేదు. పైగా మీకు రెగ్యులర్గా అవసరమయ్యే వస్తువులు ఇందులో కనుక ఖచ్చితంగా షాపింగ్ చేస్తే ఒక 2000 నుంచి 3000 బీవీ మినిమం అవుతుంది. కావాలంటే నా షాపింగే చూపిస్తా, గత 4 నెలల్లో నేను చేసిన షాపింగే చూపిస్తానండి. 3000 బీవీకి సింగిల్ బీవీ ఎప్పుడూ తగ్గలేదు. అలా 3000 బీవీ కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటే 13 లక్షలు కాదండి, మనం 20 లక్షలు సంపాదించుకోవచ్చు, 30 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే డూప్లికేషన్ చేయాలి. అంటే మనం ఎలాగైతే షాపింగ్ చేసామో సేమ్ అలానే మన టీం మెంబర్స్ కూడా అదే ప్రాసెస్లో షాపింగ్ చేసేలాగా డూప్లికేషన్ చేయాలండి. దీనికోసం మీకు మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్గా యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవంతా కూడా టీం వర్క్, సోలోగా చేసే వర్క్ కాదండి, టీం వర్క్. ఈ టీం వర్క్ని బేస్ చేసుకొని మీరు డూప్లికేషన్ చేసుకోగలిగితే మీ జీవితంలో ఊహించినంత ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది. ఇక నేను చెప్పేది కేవలం మీరు ఒక 6 యాక్టివ్ పీపుల్ని తీసుకొని వాళ్ళు ఒక 6 జనరేషన్ వరకు డెవలప్ చేయగలిగితే, 6 స్టెప్స్లో వాళ్ళు డెవలప్ చేయగలిగితే వచ్చే ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేసామండి. అలా కాకుండా మీరు ఒక 10 మందితో ప్లాన్ చేయగలిగితే 20 లక్షలు సంపాదించుకోవచ్చు, 100 మందితో ప్లాన్ చేయగలిగితే 50 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. అలా ఎవ్రీ మంత్ లక్షల ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఇలా మనం డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇది కేవలం ఫస్ట్ ఇన్కమ్ మాత్రమే, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్లో మాత్రమే. మరి మన కంపెనీలో కేవలం టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఒకటి లేదండి, మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. వచ్చేసి ఆ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో సెకండ్ ఇన్కమ్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. ఈ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అనేది ఏంటి అంటే,
మన అండర్లో ఎప్పుడైతే 99,000 బీవీ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనం వచ్చేసి ఆటోమేటిక్గా సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇక్కడ మీరు సెకండ్ స్టెప్ వెళ్ళే లోపే మీరు తెలిసిన ఆరుగురిని పరిచయం చేసి వాళ్ళొక ఆరుగురిని పరిచయం చేసే లోపే మన అండర్లో 21,600 బీవీ వస్తుంది. ఎప్పుడైతే మీరు థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతారో, థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోతారో, థర్డ్ స్టేజ్లో మీరు వెళ్ళిపోతారో అప్పుడు ఆటోమేటిక్గా 1,50,000 బీవీ వస్తుందండి. సో సింపుల్ డూప్లికేషన్ ప్రాసెస్లో మీరు జస్ట్ థర్డ్ స్టెప్ రీచ్ అయిపోయినా కూడా మీరు సిల్వర్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. అలా ఎప్పుడైతే మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటారో కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి మీకు 4% ఆఫ్ అమౌంట్ వస్తుందండి. ఈ 4% ఆఫ్ అమౌంట్ మీరు ఎంజాయ్ చేస్తూ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటూ మీలాగా సిల్వర్ని ఎవరైతే చేస్తారో, మీరు ఎలాగైతే సిల్వర్ అయినట్టుగా మీ టీంలో సిల్వర్ మెంబర్ని చేస్తారో లీడర్షిప్ రాయల్టీ బోనస్కి మీరు ఎలిజిబిలిటీ తీసుకుంటారండి. మన అండర్లో 1% సిల్వర్ డైరెక్ట్ అయినప్పుడు మనం గోల్డ్ డైరెక్టర్ అవుతామండి. 2 lakhs నుంచి 2 సిల్వర్ డైరెక్టర్ ఎలిజిబిలిటీ తీసుకున్నప్పుడు సఫర్ అవుతాం. ముగ్గురు అయితే ఎమరాల్డ్ అని ఇలా మొత్తం 8 రకాల ప్రమోషన్స్ ఉంటాయండి. మన అండర్లో జరిగే బిజినెస్ని పెరిగే కొద్దీ మన ప్రమోషన్ పెరిగే కొద్దీ మనకు వచ్చే రాయల్టీ ఇన్కమ్ చేంజ్ అవుతుంది. అలా లీడర్షిప్ రాయల్టీ బోనస్లో మనం టోటల్గా 11% ఆఫ్ అమౌంట్ని మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మై రీఛార్జ్ కంపెనీలో ఒక అవకాశం కోసం, మనలాగా అవకాశం కోసం వచ్చి ఈ రోజు వరకు, ఈ రోజు మీన్స్ ఏప్రిల్ 2024 వరకు అండి 2,055 మంది రాయల్టీ అచీవర్స్ ఉన్నారు. ఈ రోజు వరకు అయితే ఇంకా పెరిగిపోయి ఉంటారు. వాళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం వచ్చిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. కంపెనీ ఇస్తున్న 4th అమౌంట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటారో ఆటోమేటిక్గా ట్రావెల్ ఫండ్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకసారి మీరు ట్రావెల్ ఫండ్కి ఎలిజిబిలిటీ తీసుకుంటే ప్రతి సంవత్సరం కంపెనీ తీసుకుని వెళ్ళే కంట్రీస్ ఏవైతే ఉంటాయో, దుబాయ్ కావచ్చు, మలేషియా, బ్యాంక్, ఇప్పుడు చాలా కంట్రీస్ వెళ్ళారండి. ముందు రోజుల్లో యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. నిజంగా మీకు డబ్బు సంపాదించాలన్న కోరిక, డబ్బు సంపాదించిన ఆశతో పాటుగా ప్రపంచ దేశాలు తిరిగి రావాలన్న ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే జస్ట్ మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేయండి. కేవలం 600 బీవీ పాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వండి. 600 బీవీ పాయింట్స్ తోటే మీరు డూప్లికేషన్ ప్లాన్ చేసేసుకోండి. అలా ప్లాన్ చేసుకోవడం ద్వారా వండర్ఫుల్ ఇన్కమ్స్ మీరు తీసుకోవడమే కాకుండా మీ లైఫ్లో ఉన్న కొన్ని డ్రీమ్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మీకు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మన అండర్లో జరిగే టోటల్ బిజినెస్ని బేస్ చేసేసుకొని కంపెనీ మనకు 3% ఆఫ్ కార్ ఫండ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటివరకు ఏప్రిల్ 2024 వరకు 437 మంది కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. నెక్స్ట్ హౌస్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% వస్తుంది. 172 మంది హౌస్ ఫండ్ అచీవర్స్ ఉన్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. ఈ కంపెనీలో టోటల్ టర్న్ ఓవర్ మీద 1% ఆఫ్ అమౌంట్ కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇలా మీరు కొంతకాలం కంపెనీతో జర్నీ చేసి టీమ్ డెవలప్మెంట్ చేసుకొని కంపెనీతో జర్నీ చేసి అచీవ్మెంట్ తీసుకుంటే మీ ఇన్కమ్ వందల్లో, వేలలో, లక్షలు కాదండి, ఖచ్చితంగా కోట్లలో మీ అమౌంట్ ఉంటుంది. ఊరుకోండి సార్ కోట్లలో సంపాదిస్తారని చెప్పి అడగండి. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీలో కోట్లలో సంపాదించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిస్టర్ రతన్ పారియా గారు అండి. మై రీఛార్జ్ అనే కంపెనీలో ఒక కామన్ మ్యాన్ గా అవకాశం కోసం వచ్చేసి ఈ రోజు ఒక 21 కోట్లకు పైగా సంపాదించారు. ఇది ఏప్రిల్ 2021 వరకేనండి. బస్దర్ ఘోష్ గారు అంటే వాళ్ళు 10 కోట్లకు పైగా సంపాదించారు. ఇంకా కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళ ఇన్కమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఏప్రిల్ మంత్ ఇన్కమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంపెనీలో టాప్ అయితే రతన్ పారియా గారు కాబట్టి ఆయన ఇన్కమ్ చూపిస్తాను. అండ్ మాకు ఇన్స్పిరేషన్ కూడా ఆయనే కాబట్టి ఆయన ఇన్కమ్ మేము ఇన్స్పైర్ గా తీసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2024లో రతన్ పారియా గారికి వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 19,40,220 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చిందండి. కేవలం పర్ఫార్మెన్స్ బోనస్. మీకు చెప్పాను కదా, మీరు ఒక 6 మెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ ఒక 6 స్టెప్స్ మీలాగే డూప్లికేషన్ చేయగలిగితే, 6 స్టెప్స్ ఆఫ్ డూప్లికేషన్ కనుక చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ ఒక 13 లక్షల వరకు తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఈ నండర్లో చాలా మంది ఉన్నారండి. చాలా లెవెల్స్ డూప్లికేషన్ అంటే 6 మాత్రమే కాదు, 7, 8, 9, 10 కూడా వెళ్ళిపోవచ్చు. 19 లక్షల రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకున్నారు. అండ్ మై రీఛార్జ్ కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ కాకుండా రాయల్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి లీడర్షిప్ బోనస్, రాయల్టీ, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని కలుపుకొని ఒక 34,95,000 రూపాయలు తీసుకున్నారు. జస్ట్ 1 మంత్ ఇన్కమ్ అండి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే బాగుంటుంది అని ఆలోచించే ప్రతి వ్యక్తికి వాళ్ళ ఆలోచనలో సంపాదించే 3 సంవత్సరాల సంపాదనని ఇతను 1 మంత్ లో తీసుకున్నారు. చేసిన పని ఏంటి అంటే మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది అని 10 మందికి చెప్పారు. 10 మంది 100 మంది అయ్యారు, 100 మంది 1000 మంది అయ్యారు. కమ్యూనిటీ పెరిగే కొద్దీ అండర్లో సేల్స్ పెరిగే కొద్దీ బిజినెస్ వాల్యూమ్ పెరిగింది. ఆటోమేటిక్ కంపెనీ సిస్టమ్ ప్రకారం ఆయన ఇన్కమ్ పెరిగింది. సేమ్ అదే పని మనం ప్రమోషన్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చండి. వీళ్ళందరూ కూడా అలా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతున్న వాళ్ళే. సో ఆ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రమోషన్ చేయాలనే విషయానికి సంబంధించి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయినప్పటి నుంచి మొదలు పెడితే నెలకు మన సిస్టమ్ ప్రకారం మనం అనుకున్న ఒక 13 లక్షల రూపాయలు సంపాదించే వరకు మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ లో కేవలం మై రీఛార్జ్ లో సక్సెస్ గురించే కాకుండా మీ లైఫ్ లో మీ పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, మీ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అద్భుతమైన ట్రైనింగ్స్ ఉంటాయి. బయట మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దొరకనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ట్రైనింగ్స్ ఇక్కడ ఉంటాయి.
ఒకసారి మీరు మై రీఛార్జ్ కంపెనీతో కనుక జర్నీ చేస్తే ఫినాన్షియల్గా డెవలప్ అవడమే కాకుండా మీ మెంటాలిటీ కావచ్చు, మీ టైం